నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ కేసీ అనబడే కృష్ణ చైతన్య. డల్గా ఉన్నారు, నీ పాటతో కొంచెం వాళ్ళకి ఉత్సాహం ఇప్పించు. నేను యాక్చువల్గా ఆడియన్స్ మీకందరికీ ఒక్కొక్క ఉత్సాహం ఇస్తారు అనుకున్నాను, కానీ నువ్వు ఇప్పుడు రివర్స్లో నువ్వు ఇవ్వాలన్నమాట వాళ్ళకి. కేసీ, ఏ పాట పాడి వాళ్ళందరినీ డాన్స్ చేపిస్తావు? డాన్స్ సాంగ్ మెలడీ కదా, స్లోగా నిద్రపోనివ్వకుండా చూడు. ఓకే, వాళ్ళు నిద్రపోకూడదు. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నాం. ఏ పాట? నేను పాడబోయే పాట తరగతి గది చిత్రం కలర్ ఫోటో. పాడిన వారు కాలభైరవ గారు, రాసిన వారు కిట్టు విశ్వప్రగడ గారు, సంగీతం కాలభైరవ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే, గుసగుసలను వింటూ అలలుగా వయసు పద పదమని తీరం చేరే, ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి కథే విందా ఊరు పేరు లేని ఊహాలోకానా తారా తీరం దాటి సాగిందా ప్రేమ, తరగతి గది దాటి తెరలిన కథకి తెలియని తెగువేదో చేరే, అడుగులు పడలేని తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే, నేడే రానే గీత దాటే విదే మారే, తానే తోటమాలి దరే చేరే, వెలుగు నీడల్లే కలిసే సాయంత్రం రంగే లేకుండా సాగే చదరంగం, సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ రాసారో లేదో ఆ దేవుడు గారు, తరగతి గది దాటి తెరలిన కథకి తెలియని తెగువేదో చేరే, అడుగులు పడలేని తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే. ఒక్కసారి మా బ్యాకింగ్ సింగర్స్ కి తొలి పలుకులతోనే కరిగిన మనసు. థ్యాంక్ యూ సో మచ్. వావ్ కేసీ, ఏ శృతిలో పాడారు మీరు? ఏ సార్? ఏలో పాడారా? ఏ శృతిలోనే శృతిలో పాడారు, ఏలో పాడారు. మ్యాన్, యు ఆర్ ఏబుల్ టు హిట్ దట్ హై. ఆ నోట్ యు ఆర్ సింగింగ్ మ్యాన్, థ్యాంక్ యూ సార్. ఇన్క్రెడిబుల్. థ్యాంక్ యూ సార్. తరగతి గది దాటి తెరలిన కథకి ఇంకోసారి పాడండి. తరగతి గది దాటి తెరలిన కథకి తెలియని తెగువేదో చేరే, వావ్ వావ్, చాలా హై అది. అడుగులు పడలేని తొలి సూపర్ సూపర్. సో ఇక్కడ ఇంకోటి ఏమంటే, మనందరూ నోటీస్ చేయాల్సిన విషయం అంటే, వీళ్ళందరూ ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు అందరూ బాగా పాడేవారే, కానీ దెర్ ఇస్ వన్ ట్రైనింగ్ టీమ్, మన శ్రీనివాస్ గారు, తేజు అండ్ ప్రసాద్. వీళ్ళు ముగ్గురు, దే హ్యావ్ డెడికేటెడ్ దేర్ లైఫ్ టు పాడుతా తీయగా. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ
ఎలా పాడాలి, వాల్యూమ్ ఎంత ఇవ్వాలి, తాళం అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, ప్లేబ్యాక్ సింగ్ అంటే ఏంటని థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే మీ ముగ్గురికి మేము థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే, ఇప్పుడు ఈ కేసీ పాడుతుంటే కేసీ మాత్రం కాదు, ఆల్ కంటెస్టెంట్స్ ఆ గ్రాఫ్ తెలుస్తోంది, వాళ్ళ గ్రోత్, దానికి మీ ముగ్గురు పెద్ద కాంట్రిబ్యూషన్ ఉందని వి ఆల్ నో. సో థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. శ్రీనివాస్ గారు నాన్నగారు పాడతీయగా చేసినప్పటి నుంచి నాన్నకి సహాయం పడుతూ పిల్లలకి ఎంతగానో ఈ క్లాసెస్ అవన్నీ తీసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. రానే గీత Like నాకు కూడా ఎంతగానో ఒక పెద్ద అండ శ్రీనివాస్ గారు. పాడుతా తీయగలో ఉన్న తీయదనానికి ఈయనే కారణం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సంద్రంలో నదిలా. అండ్ కేసీ, సార్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. చరణంలో లో సెగ్మెంట్ పాడారు కదా, అది మాత్రం ఒకసారి ట్రై చేద్దాం ప్లీజ్. ఎస్ సార్. రానే గీత దాటే విదే మారే నైస్. తానే తోటమాలి దరే చేరే వావ్ వావ్, సూపర్ సూపర్ కేసీ. థ్యాంక్ యూ సార్. రాసారో లేదో వన్స్ అగైన్ ఐపీఎల్ మ్యాచ్ లాగా ఈ ఓవర్లో కాంపిటీషన్ మారింది. బట్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే పాడుతా తీయగా ఇట్స్ ఆల్ అబౌట్ కంటెస్టెంట్స్. మీ జర్నీ పాడుతా తీయగా అంతే, ఇంకేం లేదు. అండ్ మీ జర్నీ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్, దాంట్లో గ్రోత్ ఉంది, ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది. థ్యాంక్ యూ కేసీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. తరగతి గది దాటి తెరలిన కథకి ఇన్ని ఎపిసోడ్స్గా చూస్తున్నాం కదా, నీకు ప్రీ ఫైనల్స్ ఫైనల్స్ ఏమైందో తెలియదు కానీ పాటలు అన్నీ చక్కగా శృతిలో పాడుతున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. దీనికి సపరేట్గా చేసిన రిహార్సల్ ఏంటో నాకు చెప్పాలి. నువ్వు ఈరోజు ఆకార సాధన ఏమైనా చేసావా లేకపోతే? ఎస్ మ్యామ్, అకార సాధన అయితే ప్రాక్టీస్ చేశాను బాగా. ఎస్ సార్. ఓకే నమ్మాను రా, ఓకే. ఓకేరా. నేను అన్నాను, అది రిపీట్ చేస్తావు, అయిపోయింది. నో మ్యామ్, మీరు ఉకార సాధన అని చెప్పండి మేడం. నిజంగా చేశాను మ్యామ్, ఓకే. నిజంగా చేశాను. సాధన చేయటం వల్ల ఎంత డిఫరెన్స్ తెలిసిందో తెలుసా? ఎస్ మ్యామ్. ఎస్ ఎస్ మ్యామ్. ఎస్, మేము కూడా ఎస్ అని అంటున్నాం. అందుకనే చెప్తున్నాము, కేసీ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అడుగులు పడలేని తొలి తపన ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అబ్బాయి. థ్యాంక్ యూ మ్యామ్. ఏలో ఆ నోట్ హిట్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. కంప్లీట్లీ అగ్రీ విత్ విజయ్ గారు. జనరలీ న్యాచురల్గా ఉండే వాయిస్ వెళ్ళదు, ఆ నోట్ టచ్ చేయదు, కొంచెం ఫాల్సటో వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ అది లేకుండా నువ్వు ఆ నోట్ హిట్ చేసావు అంటే నీలో కెపాసిటీ ఉంది. సో నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే సాధన, అకార సాధన. ఎస్ మ్యామ్. ఓకే, బాగా సాధన చేయి, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఈరోజు నిరూపించావు అది. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ అండ్ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మ్యామ్. సగం చోటే మీరు కాంప్లిమెంట్ ఇస్తుంటే మనం చూసేందుకు ఎంత బాగుంది. హీ సో హ్యాపీ వెన్ యూఆర్ కాంప్లిమెంటింగ్ హిస్ సింగింగ్. అంటే ఒక జెన్యున్ ఇన్ వెరీ నైస్ వే ఐమ్ సేయింగ్ బ్రదర్. హీఈస్ ద ఓన్లీ కంటెస్టెంట్ హూ సెడ్ సునీతలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అంటే డైనమిక్స్ అని. వా, సో అది గమనించగలిగే ఒక మ్యూజిషియన్ తనలో ఉన్నాడు కాబట్టి ఈజ్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ మ్యామ్. తారా తీరం దాటి అలా కొట్టావన్నమాట మార్కులు. కేసీ, సార్. చాలా మంచి పాట, చాలా ప్రజాదరణ పొందిన పాట పాడావు, బాగా నచ్చింది. అయితే నా అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పాలా, ఎస్ సార్. ముక్కుసుడిగా చెప్పాలా, ఎస్ సార్. తరగతి గదిలోని అన్న భాగం చాలా బాగా నచ్చింది నాకు. పల్లవిలో ఆ ముందు తరగతిలో గది కంటే ముందు ఒక 2-3 వాక్యాలు ఉన్నాయి కదా, ఆ పంక్తులు మాత్రం కొంచెం అలసత్వం, కొంచెం నిర్లక్ష్యంగా పాడినట్టు అనిపించింది. కానీ తరగతి గదిలో నుంచి మళ్ళీ చాలా బాగుంది. చరణంలో వచ్చే మంద్రస్థాయిలో ఉండే అక్కడ ఆ భాగం కూడా విజయ్ గారు చెప్పిన తర్వాత బాగుంది. అది మరీ మంద్ర స్థాయిలో ఉన్న పాట అనుమంద్ర స్థాయిలో లాగా వినిపించింది నాకు. అసలు ఆ మాటే వినబడలేదు నాకు. మళ్ళీ తరగతి గదిలో వచ్చినప్పుడల్లా చాలా బాగా పాడుతున్నావు. విజయ్ గారు చెప్పిన తర్వాత సవరించుకున్న తర్వాత అంత పాట అంతా బాగుంది. శిఖరం చేరావు, కానీ శిఖరం పాదం కూడా చాలా ముఖ్యం. ఎస్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. తరగతి గది దాటి తెరలిన So కథకి it all boils down to the song that you select to present. అంటే మన రేంజ్లో ఉన్నదా లేదా అన్న దాన్ని బట్టి, బట్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్. క్రిష్ గారు. చంద్రబోస్ గారు చెప్పినట్టు
ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు కూడా నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను ఒక్కసారి. తరగతి గదిలో అనగానే ఒక తరంగం లాగా కొట్టింది. యాజ్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసినట్టు మేము ఎంజాయ్ చేశాము. నేను ఈ పాటను చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఇందులో ఛాన్స్ తీసుకొని నేను చెప్తున్నాను, సునీత గారి సింగింగ్లో నాకు బాగా నచ్చేది అన్నమాట. ఆమె డైనమిక్స్ బేసికల్లీ ఆమె లోపల కన్సోల్లో పాడుతున్నప్పుడు ఇక్కడ మేము ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అంత బాగుంది, ఇదంతా ఎంజాయ్ చేశాము. ఎందుకని నువ్వు పేర్లు ఎందుకు కూనీ చేస్తూ ఉంటావు? అక్కడేమో ఇందాక హరీష్ జయరాజ్ అన్నావు, ఇతని పేరు కిట్టు. ఏం పేరు అతని పేరు? కిట్టు విస్సప్రగడ. విస్సాప్రగడ అదన్నమాట. అందులో అది ఉంది. చాలా మంచి లిరిసిస్ట్ ఆయన. మేము ప్రొడ్యూస్ చేసిన అంతరిక్షం సినిమాలో కొన్ని పాటలు రాశారు, సమయమా అని. ఇట్స్ ఏ వెరీ గుడ్ లిరిసిస్ట్ అండ్ చాలా మంచి పాట. అండ్ భైరవ్ చేసిన పాటను మీరు చాలా బాగా ఆలపించారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎలా మార్క్స్ కొట్టాలన్నది నెక్స్ట్ కంటెస్టెంట్స్ అందరికీ నువ్వు బాగా నేర్పించావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెళ్ళి కూర్చోపో. థ్యాంక్ యూ సార్. నేడే